మేతి సాంబార్ రైస్. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఉడికించిన రైస్తో చేసుకుంటున్నాం. ఇది కొంచెం మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. రైట్, సో ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, సో పోపు అనేది బాగుండాలి దీంట్లో, ఎందుకంటే మనకి ఎక్కువగా దీని టేస్ట్ అంతా కూడా పోపు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో కొంచెం ఫ్లేవర్ కొరకు అల్లం ముక్కలు వేస్తున్నాను, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. సో ఇంగువ పప్పు కంపల్సరీ ఉండాల్సిందే కదా. సో పోపు అనేది మాడకుండా చూసుకోవాలి, అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. సో పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో తరిగి పెట్టేసుకున్న మెంతి కూర. సో దీంట్లో ఏదైనా వాడుకోవచ్చు, అంటే పెద్ద మెంతం కానీ లేకపోతే చిన్న మెంతం కానీ, రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇది కొంచెం చేదు పోయేంత వరకు కొద్దిగా మనం వేయించుకోవాలి. ఓకే, సో ఆకుకూరలు రకరకాలుగా వాడుకొని కూడా మనం ఈ సాంబార్ రైస్ని మనం తయారు చేసుకోవచ్చు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర కానీ లేకుంటే బచ్చలి కూర, ఇలాంటి అన్ని ఆకుకూరలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది పుదీనా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మెంతి కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, తోటకూర కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కొన్ని రకాలు ఏంటంటే బచ్చలి కూర, పాలకూర ఇలాంటివి కొంచెం మనకు బ్లైండ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే కారం, ఇక్కడ రైస్కి సరిపడా ఉప్పు, ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మెంతి కూర మనకు బాగా వేగింది అని అనుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ దీంట్లో మనం టమాటో పేస్ట్ వాడుతున్నాను. ఇక్కడ మీకు ముక్కలుగా ఇష్టం ఉంటే కొద్దిమందికి అలా ముక్కపరంగా ఉంటే బాగుంటుంది, ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పేస్ట్ యాడ్ చేస్తున్నాను, టమాటో పేస్ట్. టమాటో మనకు కొంచెం పచ్చివాసన పోవాలి. ఓకే, సో ఈలోగా దీంట్లో సాంబార్ పొడి. ఓకే, సో ఇది కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను టమాటాతో నేను సరిపెట్టేస్తున్నాను. మీకు పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం చింతపండు గుజ్జు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా బెల్లం,
సాంబార్ పొడి వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఓకే, సో ఈ స్టేజ్లోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే మనం ముందుగా ఉడికించుకున్న రైస్, సో ఇది బాగా ప్రతి ఒక్క ధాన్యానికి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. అన్నానికి మొత్తంగా పట్టేసుకోవాలి అది. ఓకే, సో ఇదిలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కొంచెం సిమ్లో మగ్గిచ్చేస్తే ఆ రైస్ లోపలికి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకున్న అన్ని దినుసుల తాలూకు అలాగే సాంబార్ పొడి తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి. మనం తినేటప్పుడు ఆ టేస్ట్లు అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో సర్వ్ చేసుకునే ముందు కొంచెం మనకంటే గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొద్దిగా పైనుంచి అలా నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ కమ్మదనం అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. మెయిన్గా మనకు బిసిబెల్లిబాత్ ఇలాంటి దాంట్లో సర్వ్ చేసేటప్పుడు పైనుంచి కొంచెం అలా టాప్లో వేసి అలా సర్వ్ చేస్తూ ఉంటారు. సూపర్గా ఉంటుంది. ఉంటే కొంచెం మనం కూడా తినేటప్పుడు కొంచెం అలా పైన వేసుకుంటుంటే ఆ రుచి వేరుగా ఉంటుందన్నమాట. ఓకే, మరొకసారి బాగా కలిపేసుకొని రైట్. సో ఇలా చేసిస్తే ఒక సింగిల్ బాక్స్లో మనకు అన్ని ఫ్లేవర్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అడిషనల్గా 2 డబ్బాలు పట్టుకోకుండా 2 డబ్బాలు మోయకుండా మనకు జర్నీ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం మనకు ఆకుకూర ఉంటుంది, రైస్ ఉంది దీంట్లో, దాంట్లో మనం అన్ని రకాల మసాలా పొడులు కూడా వేసుకున్నాం అంటే సాంబార్లో మనకు అన్ని దినుసులు కూడా వచ్చేస్తాయి కదా, అవన్నీ ఉండేసి ఇది చల్లారిన తర్వాత కూడా మనం తింటే ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట. కొన్ని రకాల రైస్ ఐటమ్ చేసుకుంటే చప్పగా అయిపోతుంది చల్లారిన తర్వాత. ఈ సాంబార్ రైస్ ఏంటంటే మనకు ఫ్లేవర్స్ అన్నీ కూడా అలాగే మీకు ఉంటాయన్నమాట. సో ఏం అక్కర్లేదు సైడ్లో నంచుకోవడానికి అవి ఇవి కూడా ఏం అక్కర్లేకుండా డైరెక్ట్గా మనం హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. రైట్. సో దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా మేతి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మేతి సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, మెంతికూర, పసుపు, ఉప్పు, టొమాటో పేస్ట్, సాంబార్ పొడి, బెల్లం, కొత్తిమీర, ఉడికించుకున్న అన్నం, నెయ్యి. మెంతి సాంబార్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మెంతికూర, కొద్దిగా పసుపు, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా మగ్గించుకొని ఆ తర్వాత అందులో టమాటో పేస్ట్, సాంబార్ పొడి, కొద్దిగా బెల్లం, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఉడికించుకున్న అన్నం వేసి మగ్గించుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని చివరగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మేతి సాంబార్ రైస్ రెడీ.